morning, friends. Today we will learn the 6th unit environment second part. So, how far we learned that NHK Radio was interviewing Vangar Mathai for her environmental activities. She was a great environmental activist. She was a housewife. She was an African lady with neighbor ladies. She started a movement that is Green Belt and succeeded in getting the basic needs. That's why the NHK Radio was interviewing for her success. About her success. So, first the question, how do you get the interest to develop environment? Then she told, from the beginning itself, then came to know water sources were degraded because of the forest degradation. So, it is too difficult to get the basic needs. For that, we have to do something. That is started a Green Belt movement. That means rehabilitate what we lost. By that, we succeeded in our movement. Who said? Vangar Mathai. To whom did she say? To the NHK Radio. Which country it belongs to? NHK Radio? Japan. Next. The forested mountains were the source of water and source of rain. దట్టమైన అడవులతో కూడిన పర్వతాలే కదా నీటినిచ్చేటువంటి వనరులు. అవి మరి ఆపితేనే కదా వర్షాలు పడేది. వర్షం పడినా నీరు లభించాలన్నా అదే పరిస్థితి కావాలి. సో when you deforest, you cause a shortage of water. అడవులు నరికివేస్తే నీటి కొరత ఏర్పడుతుంది. అండ్ చేంజ్ ఆఫ్ రైన్ఫాల్ ప్యాటర్న్స్, వర్ష ఋతువుల్లో మార్పు వస్తుంది. అండ్ therefore people are not able to get food and water. ఎక్కడైతే జల రాహిత్యంగా ఉంటుందో అక్కడ ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బంది పడతారు, ఆహారం కోసం కానీ నీటి కోసం కానీ. సహజం అది. therefore in order for them means basic needs, food, water, air, that and so on, to have good environment that can sustain their livelihoods. Sustain అంటే ఏంటి? కాపాడే, సుస్థిరంగా కాపాడే, జీవితాన్ని కాపాడే ఎవరు? బేసిక్ వనరులే, నిత్యావసరాలే. ఏంటవి? మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహారము, పశుగ్రాసము, మరి వంట చెరుకు, ఇవన్నీ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ గవర్నమెంట్ దట్ అకౌంట్స్ టు దెమ్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది ప్రభుత్వం వాళ్ళు గ్రామస్తులకి నిత్యావసరాలు తీరేట్టుగా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యమైన బాధ్యత గవర్నమెంట్ది. టు దెమ్ మీన్స్ వాట్? విలేజెస్ పీపుల్. దట్ ప్రొటెక్ట్స్ దెమ్, దట్ ప్రొటెక్ట్స్ దేర్ interests, and there is concern about their livelihood. వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, అంటే వాళ్ళు దేని పట్ల మక్కువ కలిగి ఉన్నారు, ఇవన్నీ కూడా కన్సర్న్, పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది. ఎన్హెచ్కే రేడియో. హౌ ఈస్ ద పీస్ కనెక్టెడ్ టు ఎ గుడ్ ఎన్విరాన్మెంట్? మంచి పర్యావరణానికి, ప్రశాంతతకు సంబంధం ఏమిటి అని అడిగింది ఎన్హెచ్కే రేడియో. Vangar Mathai, VM అంటే Vangar Mathai. Many wars that are fought in the world are fought over the natural sources. Many wars, చాలా యుద్ధాలు ఈ ప్రపంచంలో జరిగాయి అంటే కేవలం దేనికి జరిగాయి? వనరుల పంపిణీలో వల్లనే, న్యాచురల్ సోర్సెస్ కోసమే యుద్ధాలు జరిగాయి అని చెప్పింది ఆవిడ. Some wars are fought because of the environment is degraded, that is not ఏబుల్ టు సపోర్ట్ కమ్యూనిటీస్. కొన్ని యుద్ధాలు ఎందుకు వచ్చాయంటే డిగ్రేడేషన్ ఎన్విరాన్మెంట్, ప్రకృతిలో, పర్యావరణంలో మరి వనరుల కొరత ఏర్పడటం వలన సరిపోని వనరులు ప్రజలకు అందక సమాజాలకి పోరాటాలు వచ్చాయి, యుద్ధాలు. అండ్ సో దే ఫాట్ ఓవర్ ద లిటిల్ దట్ ఈస్ లెఫ్ట్. తరిగిపోగా మిగిలిపోయినటువంటి వనరుల కోసం పోటీ ఏర్పడి యుద్ధాలు ఏర్పడ్డాయి. అది ఒక కారణం. అదర్స్ ఆర్ ఫాట్ బికాస్ సమ్ పీపుల్ వాంట్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ రిసోర్సెస్. రెండవ కారణం ఏంటంటే చాలామంది ఎక్కువ వనరులు వాళ్ళకే కావాలని స్వార్థంతో పంపిణీ చేసుకోవడం వలన కూడా యుద్ధాలు వచ్చాయి. టు కంట్రోల్ దెమ్, వాళ్ళని కంట్రోల్ చేయాలి. టు కంట్రోల్ దెమ్ అండ్ కీప్ మెనీ అదర్ పీపుల్ అవుట్. మరి వాటి మీద వాళ్ళే దమ్మంటే వనరుల మీద వాళ్ళే ఆధిపత్యం వహించి ఎక్కువ వనరులు కావాలని ఇతరులకి ఏం చేస్తున్నారు వాళ్ళు? అదర్ పీపుల్
అవుట్, ఇతరులకు చేరకుండా స్వార్థంతో వాళ్ళకు వాళ్ళే వనరులు వినియోగించుకుంటున్నారు. ఈ 2 కారణాల వల్లనే ప్రకృతిలో ఎన్విరాన్మెంట్లో, పర్యావరణంలో ఏర్పడుతుంది? అశాంతి ఏర్పడుతుంది. ఎప్పుడు అశాంతి ఏర్పడుతుందో యుద్ధాలు ఏర్పడతాయి అని చెప్పింది. చూడండి ఎంత చక్కగా పొలంలో పనిచేస్తుందో, చూడండి ఎంత హ్యాపీగా, ఎత్తైన చెట్లు, ఎంత హెల్దీ అట్మాస్ఫియర్ చూడండి అక్కడ ఎంత బాగుందో, ఇంత బాగా పనిచేసుకుంటా. ఆల్ ఆర్ లేడీస్, ఆల్ ఆర్ ఉమెన్ ఆఫ్ ఆఫ్రికా వర్కింగ్ హార్డ్ ఇన్ దర్ ఫీల్డ్స్. నౌ వెదర్ దిస్ హ్యాపెన్స్ ఎట్ ద నేషనల్ లెవెల్ ఆర్ ఇట్ రీజనల్ లెవెల్, ఇటువంటి పర్యావరణ వనరుల యొక్క తగ్గుదల జాతీయంగా ఏర్పడవచ్చు లేదా ప్రాంతీయంగా ఏర్పడవచ్చు, ఆర్ ఈవెన్ ఎట్ ద గ్లోబల్ లెవెల్, ప్రపంచం మొత్తం కూడా ఏర్పడవచ్చు. సూనర్ ఆర్ లేటర్, ఇవాళ రేపో ఈ పరిస్థితి అన్నిటికీ దాపరించవచ్చు. ఈజ్ డిస్కంటెంట్, అసంతృప్తి వస్తుంది. అండ్ వెన్ దట్ డిస్కంటెంట్ ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్, ఈ అసంతృప్తి బాగా పెరిగిపోతే, బలీయంగా పెరిగితే, దేర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్, అక్కడ సమస్యలు వస్తాయి, అక్కడ విరోధాలు వస్తాయి, కాన్ఫ్లిక్ట్. సో గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, మంచి పర్యావరణ పరిరక్షణ కావాలి వనరులపై. గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులపై మంచి పర్యవేక్షణ ఉండాలి. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ రిసోర్సెస్, ఆ వనరులను సమానంగా పంపిణీ చేయబడాలి, ఎక్కువ తక్కువ లేకుండా, ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పీస్. అది ప్రపంచంలో పర్యావరణం సమతుల్యంతో ఉండి ప్రశాంతంగా ఉండాలి అంటే మంచి పర్యవేక్షణ ఉండాలి, మరియు వనరుల పంపిణీ సమానంగా జరిగితేనే పర్యావరణ పరిరక్షణ చేయబడుతుంది. At the same time, good management of the natural resources, ఆ ప్రకృతి వనరుల పంపిణీని జాగ్రత్తగా పంపిణీ చేయగలిగినటువంటి మేనేజ్మెంట్ ఉండాలి, పంపిణీదారులు ఉండాలి. 3 కారణాలు చెప్పింది ఆవిడ. ఏంటా కారణాలు? మంచిగా వనరులు పర్యవేక్షించుకోవాలి, పర్యవేక్షణ వనరులు సమానంగా రావాలి, 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే అలా సమానంగా పంపిణీ అవ్వడానికి మంచి మేనేజ్మెంట్ ఉండాలి. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి? మంచి పరిపాలకుడు ఉండాలి పర్యావరణాలు సమానంగా పంపిణీ చేయడానికి. ఈ 3 ఉన్నట్లయితే పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే పర్యావరణానికి ప్రపంచ ప్రశాంతికి సంబంధం ఉన్నది. ఇఫ్ గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్ ఈజ్ నాట్ పాసిబుల్, ఈ 3 సాధ్యం కానప్పుడు మంచి పర్యావరణ పరిరక్షణ ఉండాలి, మరి ఈక్వల్గా పంచాలి, సమానంగా పంచాలి, మరి ఆ పర్యావరణ పరిరక్షకులు మంచివారై గట్టివారై ఉండాలి, సమర్థులై ఉండాలి. ఈ 3 గనక లేకపోతే, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ డెమోక్రటిక్ స్పేస్, ప్రజాస్వామ్యములకు అర్థమే ఉండదు. రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, మానవులకు గౌరవం అనేది తోటి మానవులకి. రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు కాపాడబడవు. గివింగ్ అదర్ పీపుల్ డిగ్నిటీ, ఇతరులను మనం గౌరవించలేము. ఎందుకని? అల్లకల్లోలంగా ఉంటుంది. వనరులు అసమానంగా ఉన్న, వనరుల పంపిణీ సరిగా లేకపోయినప్పుడు, వనరుల మీద మేనేజ్మెంట్ సరిగ్గా సక్రమంగా లేనప్పుడు, ఈ 3 కారణాలు మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతే అప్పుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యం కోల్పోతాము, మరి మానవుల పట్ల విలువలు కోల్పోతాము, మరి ఇతరులను గౌరవించడం మర్చిపోతాం, మానవ హక్కులనే మర్చిపోతాం. ఇవన్నీ సంభవించే పరిస్థితి ఏర్పడుతుందని ఒక సాధారణ గృహిణి ఎంత ఆలోచన రీతితో మరి ఇంటర్వ్యూలో సమాధానం చెప్పగలుగుతుందో మీరు ఆలోచించండి. ఒక సామాన్య గృహిణి న్యాచురల్ సోర్సెస్లో తన బేసిక్ నీడ్స్ తీరక ఇంతగా నాలెడ్జ్ సంపాదించుకుంది ఆవిడ. దట్ ఈస్ వై the 3 themes are related. What are the 3 themes? First, good management. First, good management of natural sources, equal distribution of natural sources, and good governance. These 3 themes are related like the African stool. African stool అంటే ఏంటి? ఆఫ్రికా దేశం యొక్క ప్రశాంతతకు ప్రధాన కారణం, మూలము. ఇది 3 legs, ఈ 3 మూలాలే, ఈ పీట స్థిరమైనటువంటి సంపద సంపాదించే ఈ 3 మూలాలే లెగ్స్, స్థిరత్వానికి ఆధారం, కాళ్ళు. అండ్ ద బేసిన్ ఆన్ విచ్ యూ సిట్, మనము చక్కని ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో ఉంటున్నాము అంటే
పరివాహ ప్రాంతంలో ఉంటున్నాము అంటే ఈ 3 కారణాలు అని చెప్పింది, మూల కారణాలు అని చెప్పింది ఆవిడ. ద 3 legs, 1 leg ఈజ్ పీస్. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి మనం అనుభవిస్తున్నటువంటి ఈ పరివాహ ప్రాంతంలో ఏమున్నాయి? మొదటి లెగ్ పీట అనమాట, అది కూర్చుని అంటే స్థిరత్వం సంపాదించడం. ద లెగ్ ఈజ్ పీస్, మొదటిది ప్రశాంత. అదర్ లెగ్ ఈజ్ గుడ్ గవర్నెన్స్, మంచి పరివేక్షణ. అండ్ ద థర్డ్ లెగ్ ఈజ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. మరి సుస్థిరాభివృద్ధి సాధించాలి. వనరులు ఏం సాధించాలి? సుస్థిరాభివృద్ధి. సో ఈ 3గా ఆఫ్రికన్ పీస్కి బేసిన్ అవుతాయి. ఈ 3 ప్రశాంతత ఎక్కడ ఉంటుందో, మంచి వనరుల పర్యవేక్షణ ఎక్కడ ఉంటుందో, మంచి సుస్థిరాభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ పర్యావరణం ప్రశాంతంగా ఉంటుందని ఎంతో చక్కగా వివరించి చెప్పింది వంగరమత్తయ్య. ఆఫ్రికన్ స్టూల్ అని ఉపయోగించింది ఉపమాన అలంకారం. వెన్ యూ హ్యావ్ దోస్ 3 legs, ఈ 3 ఉన్నట్లయితే, వాట్ ఆర్ ద 3 legs? కమాన్ టెల్ మీ అగైన్. వాట్ ఈస్ ద పీస్? And the second one is good government, and third one is good governance, second one. Third one is sustainable management of resources. These 3 are, now you can put the basin which is development. ఈ 3 కలిస్తేనే పరివాహ ప్రాంతాన్ని అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. And if you try to balance that stool, ఈ 3 మధ్య సమతుల్యత కనుక ఏర్పరచగలిగితే, వితౌట్ దోస్ 3 ఇట్ వోంట్ హ్యాపెన్. పర్యావరణ సమతుల్యత సాధించాలి, పర్యావరణ ప్రశాంతి సాధించాలి అంటే ఈ 3 కావాల్సిందే. ఈ 3 లేకపోతే పర్యావరణ సమతుల్యత రాదు, పర్యావరణ ప్రశాంతత ఏర్పడదు అని చెప్పింది. అదే పర్యావరణానికి ప్రశాంతికి సంబంధం అని ఎంతో చక్కగా చెప్పింది ఆవిడ. వీ హ్యావ్ నాట్ షేర్డ్ అవర్ రిసోర్సెస్ ఈక్విటబుల్లీ. సమానంగా పంపిణీ చేయబడలేదు మనకి వనరులు. కొందరు ఎక్కువ తీసుకున్నారు, కొందరు తక్కువ తీసుకున్నారు. వీ హ్యావ్ అలౌడ్ సమ్ పీపుల్, ఎస్పెషల్లీ దోస్ ఇన్ పవర్, శక్తివంతమైన వాళ్ళు, మంచి హోదాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు వాటాని. టు అక్వైర్ అ లాట్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ మెజారిటీ. మరి మొత్తం మీద చాలా చాలా పొంది ఉన్నారు వాళ్ళు వనరుల్ని, అందుకని అందరికీ సమానంగా పంపిణీ కాలేదు. అండ్ వీ హ్యావ్ ది ఎంగేజ్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్. అందుకే మనం పోరాటంలో ఉన్నాం. కాన్ఫ్లిక్ట్, వనరుల కోసం పోరాటంలోకి సంసిద్ధమయ్యాం మనం. ఎందుకంటే వనరులు సమానంగా పంపిణీ చేయబడలేదు. శక్తివంతులు ఎక్కువ వనరులు తీసుకున్నారు, మరి శక్తి లేని వారికి తక్కువ వనరులు అసలు లభించటం లేదు. ఎన్హెచ్కే రేడియో. వాట్ వాజ్ ద ఎన్విరాన్మెంట్ లైక్ వెన్ యు ఆర్ యంగ్? వాట్ వాజ్ ద ఎన్విరాన్మెంట్ లైక్ వెన్ యు వర్ యంగ్? మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎలా ఉందండి పర్యావరణం అని అడిగింది. అండ్ హౌ డిడ్ యూ గో అబౌట్ సేవింగ్ ఇట్? మరి అలాంటి వాతావరణాన్ని మీరు ఎలా సేవ్ చేయదలుచుకున్నారు? ఇట్ మీన్స్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఇట్ ఏంటమ్మా? ఎన్విరాన్మెంట్. వంగరమత్తయ్య. వెన్ ఐ వాజ్ చైల్డ్, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు, విచ్ ఈస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 years ago. అంటే మంగరమత్తయ్యకి ఎన్ని ఏళ్ళు? 50 ఏళ్ళు. 50 ఏళ్ళ క్రిందట ద ఎన్విరాన్మెంట్ వాజ్ వెరీ ప్రిస్టైన్. అబ్బో, పర్యావరణం చాలా అద్భుతంగా ఉండేది, ప్రిస్టైన్, రమణీయంగా ఉండేది. వెరీ బ్యూటిఫుల్, ఎంత సౌందర్యంగా ఉండేది మా ప్రకృతి. అండ్ వెరీ గ్రీన్, ఎక్కడ చూసినా పచ్చదనమే. వి వేర్ ఏ బ్రిటిష్ కాలనీ, మేము బ్రిటిష్ కాలనీలో ఉండేవాళ్ళం. అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ at the time started to clear out the indigenous forests in our forested mountains. ఇండిజియస్ అంటే ప్రాంతీయ. మనం అప్పట్లో మేము బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నాం కాబట్టి వాళ్ళు మా ప్రాంతీయ మొక్కల్ని తీసివేసి వ్యాపారయుతమైన మొక్కల్ని పెంచాలని సంకల్పంలో ఉన్నారు. అప్పుడు started to clear out the indigenous forests. మాకు సహజంగా వనరులు ఇచ్చేటువంటి అడవులను తీసివేసి కొండలపై ఉన్నటువంటి, బికాస్ దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ కమర్షియల్ ప్లాంటేషన్ ఆఫ్ ఎగ్జాటిక్ స్పీషీస్ ఆఫ్ ట్రీస్ said as the pines from the northern hemisphere. చూడండమ్మా, ఇక్కడ చక్కగా చెప్పారు. మా బ్రిటిష్ పరిపాలనలో మా దగ్గర పెరిగేటువంటి ప్రాంతీయ మొక్కలను తీసివేసి దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ కమర్షియల్ ప్లాంటేషన్స్ ఆఫ్ ఎగ్జోటిక్ అంటే ఇతర ప్రాంతాల్లో పెరిగేటువంటి వ్యాపారయుతమైన పంటల్ని వాళ్ళ లాభం కోసం పెంచడాన్ని, ఇక్కడ ఎగ్జోటిక్ అంటే ఇతర ప్రాంతాల్లో పెరిగే మొక్కల్ని, ఆ ప్రాంతీయ మొక్కలు కాదు అవి. సో వాటిని పెంచి, ఆ జాతుల్ని పెంచి, మొక్కల్ని పెంచి
మొక్కలు కూడా అవి ట్రీస్ని పెంచి. ఎలాంటి ట్రీస్ అవి? ద పైన్స్ ఫ్రమ్ ద నార్దర్న్ హెమిస్ఫియర్, దక్షిణ భారతం నుంచి తీసుకొచ్చినటువంటి, దక్షిణ ప్రాంతం నుంచి, ప్రపంచంలో దక్షిణ ప్రాంతం నుంచి తీసుకొచ్చినటువంటి, భూగోళం వైపు తీసుకొచ్చినటువంటి పైన వృక్షాలు పెంచారు. అండ్ యూకలిప్టస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా నుంచి యూకలిప్టస్ తీసుకొచ్చారు. ద ట్రీస్ ఆర్ వెరీ నైస్. పర్వాలేదు, ఎగ్జాటిక్ ట్రీస్ అయినప్పటికీ కూడా చాలా బాగుండేవి. దే గ్రో హాఫ్ అండ్ దే గ్రో వెరీ ఫాస్ట్. దే గ్రో టాల్ అండ్ దే గ్రో వెరీ ఫాస్ట్. చాలా ఎత్తుగా పెరిగాయి, చాలా త్వరగా పెరిగాయి. ఎందుకు? వ్యాపారం కోసం తెచ్చిన, కమర్షియల్ యూజ్ కోసం. సో తొందరగా పెరిగాయి. బట్ యాజ్ దే గ్రూ దే డెస్ట్రాయ్ ఆల్ ద లోకల్ బయలాజికల్ డైవర్సిటీ. అవి పెరిగే కొద్దీ నీడపడి సరి అయిన సూర్యకాంతి లభించక జీవుల యొక్క జీవనాలు నశించిపోయాయి. జీవ వైవిధ్యంలో నష్టం ఏర్పడింది. చాలా జాతులు మావి రీజనల్ జాతులు అంతరించిపోయాయి. ప్రాంతీయ జాతులు, ఇండిజియస్ ప్లాంట్స్ సరి అయినటువంటి వాతావరణం లభించక ఎత్తుగా ఉండటం వలన మరణించాయి. డిగ్రేడేషన్ ఏర్పడింది అని చెప్పి. ఆల్ ద ఫ్లోరా అండ్ ఫ్యూనా డిజపియర్డ్. మాకున్నటువంటి ప్రాంతీయ మొక్కలన్నీ, పూలన్నీ నశించిపోయాయి, అదృశ్యమైపోయాయి. సో యాజ్ ద గ్రోయింగ్ టింబర్ ఇండస్ట్రీ we also destroyed our లోకల్ ఫ్లోరా అండ్ ఫ్యూనా. వాళ్ళు టింబర్ ఇండస్ట్రీ అంటే ఏంటి? చెక్క మొక్కల నుంచి చెక్కను తొలిచి దాన్ని వ్యాపారికంగా అమ్ముకునే పనిలో ఉన్నారు. కాబట్టి మాకు సంబంధించినటువంటి మొక్కలు, మరి పుష్పాలు, ఫలాలు అంతరించిపోయాయి అని చెప్పింది. చూడండి ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ. యాజ్ ఎ రిజల్ట్ దీస్ ఫారెస్ట్ విచ్ వేర్ ద వాటర్ టవర్స్, మరి మా ఎత్తైన చెట్లు మాకు ఉపయోగపడే ఫ్లోరా ఫ్యూనా పోవటం, డిసపేర్ అవ్వటం వలన ఇవి ఏమైనాయి? వాటర్ టవర్స్ అంటే మాకు నీటినిచ్చే వనరులు ఏమైపోయాయి? వేర్ నో లాంగర్ ఏబుల్ టు కంటైన్ ద వాటర్. ఇప్పుడు మాకు నీటిని తేమను కోల్పోయాయి, మాకు వర్షాలు లేవు, జలాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. సో వెన్ ద రైన్స్ వెల్ ద వాటర్ ర్యాన్ డౌన్ స్ట్రీమ్. మరి ఆపడానికి ఎత్తైన వృక్షాలు ఏమి లేవు కదా కొండల ప్రాంతం మీద. అందుకని పడినట్టు కిందకు ప్రవహించి అండ్ ఎండెడ్ అప్ ఇంటు ద లేక్స్ ఆర్ ఓషన్స్. మరి చెరువుల్లోనూ, బావుల్లోనూ, లేదా సముద్రాల్లోనూ కలిసాయి తప్ప నేలలో తేమ ఏర్పడటానికి నేలలో ఇంకే పరిస్థితి రాలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ డౌన్ ఇంటు ద అండర్ గ్రౌండ్ రిజర్వాయర్, మరి భూమిలోకి సీపేజ్ లేక, అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ అంటే భూమిలోకి నీరు పీల్చబడక, సో దట్ ఇట్ కుడ్ కమ్ బ్యాక్ టు అస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రివర్స్. అవి ఈ భూమిలోకి పీల్చిన శక్తి లేక అవి నదులుగా ఏర్పడ్డాయి పల్ల ప్రాంతాలు నిలిచి. వన్ థింగ్ వి నోటెడ్ ఈజ్ దట్ ఓన్లీ డిడ్ ద రెయిన్ ప్యాటర్న్స్ చేంజ్. మాకు అర్థమైంది ఏంటంటే అకాల వర్షాలు ఏర్పడ్డాయి. అంటే వర్ష ఋతువులు వర్షాలు పట్టలేదు, ఎట్ట పడితే అట్ట ఇష్టం వచ్చినట్టుగా మారిపోయినాయి. ప్యాటర్న్స్ బికేమ్ లెస్, అవి కూడా తక్కువైపోయినాయి. ఏంటవి? రెయిన్ ప్యాటర్న్స్ మార్పొచ్చి బాగా తగ్గిపోయాయి. బట్ ఆల్సో రివర్ స్టార్టెడ్ డ్రైయింగ్ అప్. మరి వర్షం వస్తే నీళ్ళు కదా, పొద్దాక వర్షం తగ్గిపోయింది కదా. ఇక మరి పల్ల ప్రాంతాలైనటువంటి ఓషన్స్ కానీ, లేకపోతే చెరువులు కానీ, కొంటలు కానీ ఎండిపోతున్నాయి. నిరంతరం వాన పడట్లేదు కదా. వి లాస్ట్ అవర్ లోకల్ బయలాజికల్ డైవర్సిటీ. ఇదండి మా కారణం. మా చిన్నతనంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేకపోవడానికి కారణం ఈ పరిస్థితి. కమర్షియల్ ప్లాంట్స్ ఎగ్జోటిక్ ప్లాంట్స్ పెట్టడం వల్లనే ఈ పరిస్థితి సంభవించిందని చెప్పింది ఆమె. మాకు జీవ వైవిధ్యం దెబ్బతిన్నది. సో దట్ ఈస్ ద లాట్ ఆఫ్ డ్యామేజ్ టు అవర్ ఎన్విరాన్మెంట్. ఎన్నటికీ పూడ్చుకోలేని నష్టం, డ్యామేజ్, ప్రమాదం ఏర్పడింది పర్యావరణానికి మా ఊర్లో అని చెప్పాం. That is why in 1975, at the very first United Nations Conference for Women in Mexico, అందువల్లనే యునైటెడ్ నేషన్లో స్త్రీలకు ఒక కాన్ఫరెన్స్ ఏర్పరిచారు 1975లో.
మెనీ ఆఫ్ ఉమెన్ ఆర్ సేయింగ్, అప్పుడు చాలా మంది స్త్రీలు ఏం చెప్పారంటే, వి నీడ్ ఫుడ్. ఆ మీటింగ్లో చెప్పారు వాళ్ళు, కాన్ఫరెన్స్లో, వి నీడ్ ఫుడ్, మాకు ఆహారం కావాలి. వి నీడ్ వాటర్, మాకు నీరు కావాలి. వి నీడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, నీరు కూడా తాగే నీరు కావాలి, ఫ్రెష్, శుభ్రమైనవి. వి నీడ్ ఫోడర్ ఫర్ అవర్ యానిమల్స్, పశుగ్రాసం కావాలి మా పశువులకు. అండ్ ఐ వాజ్ వండరింగ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఇంతమంది స్త్రీలు గొంతెత్తి అరుస్తున్నారు అంటే నాకు ఆశ్చర్యం కలిగింది, ఏం జరుగుతుంది ప్రకృతిలో అని. ఐ మీన్స్ వంగర మత్తయ్య. Why she was wondered? Every woman was shouting for fresh air, water and fuel, fodder or etc. These are the things that were there 20 years ago when I was child. ఇవన్నీ సహజంగా వచ్చాయి కదా, వీళ్ళేంటి కావాలి అని అడుగుతున్నారు. 20 ఏళ్ల కిందట నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరు ఇవ్వకుండానే ప్రకృతి వరాలు ఇచ్చింది కదా మనకి. ఇప్పుడేంటి కాన్ఫరెన్స్లో ఎలా అడుగుతున్నారు? ద ఎన్విరాన్మెంట్ హ్యాడ్ చేంజ్డ్. పర్యావరణం మారింది. అండ్ దట్స్ వెన్ వి స్టార్టెడ్ దిస్ క్యాంప్ అగైన్, మీన్స్ గ్రీన్ బెల్ట్ మూమెంట్. సో టు రెడ్యూస్ ద వెజిటేషన్ అండ్ టు స్టార్ట్ ద అండ్ టు రీహాబిలేట్ ద ఫారెస్ట్. మరి మొక్కలను, వెజిటేషన్ అంటే ఏంటి? టు రెడ్యూస్ ద వెజిటేషన్, మొక్కలు నాశనం తగ్గించాలి, కోల్పోయిన మొక్కలను తిరిగి పునరావాసం కల్పించుకోవాలి, మన పర్యావరణం మనమే బాగు చేసుకోవాలి అనే ఆలోచన నాకు అప్పుడే ఆ కాన్ఫరెన్స్లోనే తట్టింది అని. అందుకే ఆ ఉద్యమాన్ని, గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మొదలుపెట్టాము అని చెప్పింది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.